నీది కూడా హైయెస్ట్లో పెట్టేసి. Okay, so what's up guys, welcome back to the channel. సో ఫైనలీ GT650 వర్సెస్ ఏప్రిల్ RS457 మీరు అడుగుతున్న వీడియో. అండ్ అది కూడా నార్మల్ GT650 కాదు, ఇట్స్ ఎ ట్యూన్డ్ GT650 అనమాట. సో మనది వచ్చేసి స్టాక్ ఏప్రిల్, మన దాంట్లో ఎయిర్ ఫిల్టర్ కాదు కదా, ఏం లేదు, ఎవ్రీథింగ్ స్టాక్, ఓన్లీ టైల్ టైడ్ ఒకటే రిమూవ్డ్ ఉంది. అండ్ ఈ GT650లో ఎగ్జాస్ట్ చేంజ్ చేశారు. యాజ్ యూ కెన్ సీ డ్యూయల్ ఎగ్జాస్ట్ కాదు, సింగిల్ ఎగ్జాస్ట్, కాకపోతే దీన్ని ఎగ్జాస్ట్ ఇట్లా తీసుకొచ్చారు. అండ్ దీనికి NGK స్పార్క్ ప్లగ్ ఉంది, దీనిలో పవర్ట్రానిక్స్ ఉంది. అండ్ ఇదనమాట, ఇది కింద లెవెల్ 2 పెడితే దీని మ్యాప్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది బండి ప్రకారం. 1 పెడితే హైయెస్ట్ పవర్ వస్తుంది. అండ్ దీనిలో కూడా మ్యాప్ 10 పెడితే ఫ్యూల్ ఎక్స్లో కూడా హైయెస్ట్ పవర్ వస్తుంది అనమాట. సో దీనిలో పవర్ట్రానిక్స్తో పాటు పవర్ట్రానిక్స్ ECUతో పాటు ఫ్యూల్ ఎక్స్ కూడా ఉంది, అండ్ DNA ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది. ఇంకా ఈ బండిని టెస్ట్ చేస్తున్నారు అంట పవర్ వైజ్ కానీ అదంతా. సో బేసిక్గా ఇది టాప్ ఎండ్లో కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉంది. యాజ్ యూ గైస్ నో GT650 స్టెబిలిటీ ప్రాబ్లం, హై స్పీడ్స్లో స్టెబిలిటీ తక్కువ ఉంది కాబట్టి ఫర్ నో విల్ డూ లైక్ 0 to 150 రేస్ లేదా 0 to 100 రేస్. స్టాక్ ఏప్రిల్ వర్సెస్ ప్రాపర్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 ట్యూన్ కాదు, బట్ పవర్ట్రానిక్స్ వేసి కొద్దిగా మ్యాపింగ్స్ చేంజ్ చేశారనమాట, ఫ్యూలింగ్ రేషియో అదంతా. సో కంపేర్ టు నార్మల్ GTs దిస్ ప్రొడ్యూసర్స్ మోర్ BHP అండ్ మోర్ టార్క్. సో ఇప్పుడైతే దీన్ని ఏప్రిల్ వర్సెస్ GT650 చేసి చూద్దాం హౌ ఇట్ గోస్. అండ్ మీకు ఒకసారి దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపించేస్తా. సో దిస్ ఇస్ ది ఎగ్జాస్ట్ నోట్, నెక్స్ట్ లెవెల్ ఉంది దీని ఎగ్జాస్ట్ లౌడ్నెస్ అయితే. చలో అరే మీరే 3 హార్న్స్ ఇవ్వండి. ఓకే, రేర్ కూడా ట్రాక్షన్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్, నీది కూడా హైయెస్ట్లో పెట్టేసి. హైలోనే ఉందా? గేర్ మిస్ అయిపోయింది, అప్పుడప్పుడు క్విక్ షిఫ్ట్ రాలా మిస్ అవుతుంది అనమాట. దేర్ ఈస్ GT650. దిస్ బైక్ ఆల్మోస్ట్ లైక్ స్మోక్డ్ ఇట్. చలో ఇప్పుడు యూటర్న్ తీసుకుందాం. ఆన్ మనం ఇద్దాం ఈసారి కొద్దిగా లీడ్ ఇస్తా. ఈసారి నేను కొద్దిగా లీడ్ ఇస్తా నీకు, చూద్దాం అప్పుడు. చలో కొద్దిగా లీడ్ ఇచ్చాం. స్టాక్ ఏప్రిల్ RS457 అండ్ ఈవెన్ 0 to 100. బట్ సమ్హౌ వియర్డ్ ఏంటంటే స్టాక్ బండి అది వియర్డ్ ఉంది. సో గైస్ యాజ్ యూ సా GT650 దీనికి యాక్చువల్ మేము కంపారిజన్ లాగా చేయట్లేదు, అది తోపా ఇది తోపా అని చెప్పేసి. దానికి దాని ఓన్ క్లాస్ ఉంది, దీనికి ఓన్ క్లాస్ ఉంది. అండ్ లుక్స్ వైజ్ ఒక బండిని తీసుకొని దాన్ని ఏమైనా మాడిఫై చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదో బైక్ తీసుకొచ్చిన, నా టేస్ట్ ప్రకారం చేసుకోవాలి, నేను చాలా మోడ్ చేసుకోవాలంటే GT ఇస్ ద వే టు గో. ఎందుకంటే మీరు ఒకసారి GT650 కొంటే చూడండి, సింగిల్ సీట్ చేసుకోవచ్చు, ఎగ్జాస్ట్ మీకు రకరకాల ఎగ్జాస్ట్లు ఉంటాయి, ట్యాంకులు మార్చుకోవచ్చు. మీరు లిటరలీ GTలో ఏ పార్టీని ఇలా తీసి మళ్ళీ అసెంబుల్ చేసుకోవచ్చు, అలా రకరకాల పార్ట్స్ దొరుకుతాయి మీకు. బట్ వేరే ఏప్రిల్లో మీకు ఏం దొరికి సావదు. లిటరలీ దీనికి ఎగ్జాస్ట్ కొనాలన్నా 90,000, ఏదన్నా ఎక్స్పెన్సివే. ప్లస్ దీనికి ప్రస్తుతానికి మార్కెట్లో కూడా అంత రాలేదు, బికాజ్ ఇట్స్ న్యూ బైక్. మార్కెట్లో కూడా దీనికి తగిన అన్ని గణం లేవు. అండ్ మనం ఇప్పుడు ఒక ట్విస్ట్ చేద్దాం, ఒకసారి దీన్ని ఎకో మోడ్లో పెట్టేసి దాంతో రేస్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో అని చెప్పేసి. అండ్ చాలా మంది GT650 ఫాస్టర్ అని అంటుండే. సో యాజ్ యూ గైస్ సా ఏప్రిల్ ఇస్ ది ఫాస్టెస్ట్. అండ్ ఈవెన్ మన బ్రో కూడా చెప్తుండే GT ఓడిపోతుంది ఎట్లయినా అని చెప్పేసి, బికాస్ హీ నోస్ హిస్ బైక్, హీ నోస్ బెటర్ దెన్ మీ. ఆ GT ఏం క్యాపబుల్, అదేం చేయగలుగుతుందో అని చెప్పేసి తను డైరెక్ట్ ట్రాక్ రేస్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేశాడు దట్ ఇట్ విల్ లూజ్ అని చెప్పేసి. బట్ మీకు స్పోర్ట్స్ మోడ్లో ఆబ్వియస్లీ కొద్దిగా లీడ్, ప్లస్ ఏరోడైనమిక్స్ కూడా ఇది సూపర్ స్పోర్ట్ కాబట్టి ఫేరింగ్స్ అండ్ లైట్ వెయిట్. ఆ బైక్ కూడా అరౌండ్ 190 kgs ఆర్ అబౌవ్ ఉండొచ్చు. అండ్ ఇది 165 kgs, అది కూడా విత్ పెట్రోల్. అండ్ ఇమాజిన్ ఎంత వెయిట్ లెస్ అయ్యిందని చెప్పేసి. బట్ నా వన్స్ విల్ డూ ఎకో మోడ్ టెస్ట్. సో గైస్ ఇప్పుడైతే దీన్ని ఎకో మోడ్లో పెట్టేసి ట్రాక్షన్ ఆఫ్ చేసేస్తా, అలా టెస్ట్ చేద్దాం. అండ్ మన బ్రో వచ్చి 80 kgs, నేను 52 అలా ఉంటాను. సో ఒకసారి రైడర్స్ కూడా షిఫ్ట్ చేసి మళ్ళీ దీన్ని స్పోర్ట్స్ మోడ్లో పెట్టి కూడా టెస్ట్ చేసి చూద్దాం. బట్ లెట్స్ టెస్ట్ ఇట్ అవుట్ ఇప్పుడైతే సీన్ ఏందో అని. బట్ ఎకో మోడ్లో కూడా ఇది దాన్ని స్మోక్ చేస్తే మాత్రం ఇంకా నేను ఏం మాట్లాడను, ఇంకా మీరే కొట్టుకోండి కామెంట్స్లో కావాలంటే GTAతో బ్రో అది ఇది అని చెప్పుకుంటూ. నేనైతే ఏం కామెంట్ చేయను, బికాస్ ఎకోలో కూడా ఇది కొట్టిందంటే నేను ఇంకేం చెప్పలేను.
చెప్పలేను. ఆబ్వియస్లీ ఆ బండి వేరు, ఈ బండి వేరు, బట్ ఇట్స్ ఫర్ యూ గైస్. మీరే అడుగుతున్నారు కాబట్టి GT650 వర్సెస్ ఏప్రిల్ అని చెప్పేసి దానికోసం వన్స్ విల్ డూ దిస్ ఈస్ ఫ్రీకింగ్ క్రేజీ. ఎకో మోడ్ బ్రో, నేను అది కూడా ఒక హ్యాండ్ వదిలేసిన. ఎకో మోడ్లో దిస్ థింగ్ స్పోక్స్ GT650. Oh my freaking god, జోకా షిట్ బ్రో. ఎకో మోడ్ మ్యాన్. ఇప్పుడు GT నడిపి చూద్దాం. ఎకో మోడ్ షిట్ బ్రో. చలో ఒకసారి GT ఇప్పుడు నడిపి చూద్దాం. సో గైస్ ఓకే ఓకే వీలీ కంట్రోల్ ఏం లేదు. చలో but compared to other GTs this is really like very quick. Okay, nice. Bah. ఇది అయిపోయింది రాదు ఆటోమేటిక్గా. ఇది అయిపోయిందా? ఇది అయితే ఆటోమేటిక్ అయితేనే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి వీలు అయితేనే ఉంటుంది. వీలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అది ఇంకైతే నాది వీలు అయిపోతుంది. హెల్మెట్ కూడా తెచ్చావు ఇప్పుడు ఆ బండి. సూపర్ ఇది, మరి సూపర్ ఇది. కంపేర్ టు వేరే GTs దిస్ ఇస్ వెరీ ఫాస్ట్ బ్రో. నేను వేరే GT కూడా నడిపినా కానీ దిస్ ఇస్ లైక్ చాలా క్విక్ ఉంది కంపేర్ చేస్తే మాత్రం టార్క్లో. బట్ యా ఇన్ ది ఎండ్ అదే గెలిచింది ఎకో మోడ్లో కూడా. వెరీ స్మాల్ వీడియో GT650 వర్సెస్ ఏప్రిల్, అండ్ దీనిపైన కూడా మనం సపరేట్ వీడియో చేద్దాం. అంతేకాకుండా అపాచీది కూడా ఉంది వీడియో, దాన్ని కూడా చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.